టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అధికారంలోకి రావాలని ప్రజలకు అనేక అబద్ధపు హామీలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందన్నారు. ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ వ్యవహార శైలిలో అనేక తేడాలున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణి అనుసరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయడంపై నిరసనగా ఈ నెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. 7న కలెక్టరేట్లు, ఆర్డీఓలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. బ్రహ్మాండమైన పనిచేసినారు కాబట్టి, బ్రహ్మాండంగా కష్టపడ్డారు కాబట్టి లక్ష్మారెడ్డి గారు ఇంత పెద్ద మెజారిటీతోని గెలుపొంది ఇలా ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సిహెచ్ఎంసీలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచించి కేసీఆర్ గారు అయితేనే హైదరాబాద్ బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది అని ఆలోచించి అభివృద్ధి కోసం ఇక్కడ ఓటేసింది. కానీ జిల్లాలలో కొంతమంది పాపం సోదరులు సోదరులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయారు. కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడైతే తెలుసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతుల ప్రభుత్వం కాదు, కేవలం బిల్డప్ ఇచ్చుకునే ప్రభుత్వమే అనే మాట అర్థమవుతా ఉన్నది. మా ఆడబిడ్డలు చెప్పినారు, మహాలక్ష్మి అని చాలు చేస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మహాలక్ష్మి పెడతాం, నెలకు 2,500 ఇస్తాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం. అదేవిధంగా ఇంకా చాలా హామీలు ఆడబిడ్డలకు ఇచ్చినారు. ఒకసారి గుర్తు చేసుకోండి, 100 రోజులు అన్నారు, మనం కూడా తొందరపడద్దు, 100 రోజులు ఒప్పుకుంటాం. 100 రోజులు మార్చి 15 నాడు ఇంటిపోతుంది. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్ళకు పొందలో స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీని ఆ పొందలోనే పూర్తిగా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. కానీ ఇవాళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచించుకోవాలి. ఆయన మాట్లాడే మాటలు ఇలా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అనాగరికంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినాక కూడా అనాగరికంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాకు తగని మాటలు మాట్లాడుతున్నాయి. ఆయన వైపు సెక్రటరీ చెప్తున్నాడు, నేను ఇక్కడ లంకె వచ్చినా ఇక్కడ ఖాళీ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. నాకు తెలియదు మరి ఆయన గతంలో ఏం చేసిందో మా సోమశేఖర్ రెడ్డికి, రాగి లక్ష్మారెడ్డి గారికి తెలుసున్నారు, నాకైతే తెలియదు.